అల్లు అరవింద్ గారికి అసలు ఏమైంది? మెగా ఫ్యామిలీని కించపరచడమే పనిగా పెట్టుకున్నారా? మొన్న 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అయింది అని చెప్పి ఒక సునకానందాన్ని పొందే ప్రయత్నం చేశారు. అది అయిపోయింది అనుకునే లోపే నిన్న ఒక నేషనల్ మీడియాకి తండేలుకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో కూడా 'రామ్ చరణ్' గారు 'చిరుత' టైంలో పెద్ద హీరో ఏమీ కాదు. ఆయనకేమి పెద్ద యాక్టింగు చేయలేదు. అంత పెర్ఫార్మెన్సు లేదు. అయినా కూడా నేను ఒక టాప్ ప్రొడ్యూసర్‌గా నేను ఆ సినిమాని తీశాను 'మగధీర'ని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకని అల్లు అరవింద్ గారిలో ఇలాంటి మార్పొచ్చింది? అంటే అల్లు అర్జున్ గారిలో ఆ మార్పు చూసాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆయన బిహేవియర్ కావచ్చు, నేను చెప్పను బ్రదర్ అనటం కావచ్చు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తన స్టార్‌డమ్‌ని వదిలేసి జనసేన పార్టీ కోసం వైఎస్ఆర్‌సీపీ చేత తిట్లు తింటూ వాళ్ళ తల్లిని, వాళ్ళ పిల్లల్ని అందరిని తిట్లు తినిపించుకున్నటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చూసాం. అయినా కాకుండా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వెళ్లి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలు కూడా చాలా బలంగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మెగా అభిమానులు కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. అది అయిపోయింది అనుకునే లోపే మళ్ళీ 'పుష్ప' టైంలో నేనే పెద్ద అది అని చెప్పేసుకుంటూ వచ్చినటువంటి దానికి రిజల్ట్ ఏంటో కూడా చూసాం. ఇయన్నీ అయిపోయినాయి అనుకునే లోపు డెఫినిట్‌గా ఇండివిడ్యువల్‌గా మీరు ఎదగాలనుకుంటే ఎదగొచ్చు. తప్పులేదు. కానీ మీకు మీ ఎదుగుదలకు తోడ్పడినటువంటి మెగా ఫ్యాన్స్‌ని, మెగా కుటుంబాన్ని మీరు ఎందుకని తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు? అంటే మిమ్మల్ని హీరోగా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంది మెగా అభిమానులే. మీరు మెగాస్టార్ గారి మేనల్లుడని, మీరు మెగాస్టార్ గారిలాగా మంచి గ్రేస్‌తో డాన్స్ చేస్తున్నారని, యాక్టింగ్ చేస్తున్నారని, ఫైటులు చేస్తున్నారని. కానీ దాన్ని వదిలేసి మీరు ఆ ఫ్యామిలీయే నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కోసమే ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు. నా వల్లే నేను నా ఆర్మీ అని చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సో, అది వదిలేద్దాం. అదయిపోయింది గదా! అల్లు అర్జున్ గారికి సరే కొంతైనా మారతారులే అనుకునేటప్పటికి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు అల్లు అరవింద్ గారు తగులుకున్నారు. అల్లు అరవింద్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి మెగా అభిమానులు. అసలు ఏంటి? వీళ్ళిద్దరికీ ఏం జరుగుతుంది? నిజంగా అంటే చరణ్ గారిని ఆయన ఆహ్, యాక్టింగ్‌ని తక్కువ చేయటమే కాకుండా 'చిరుత' సినిమా అంత సూపర్ ఏం కాదు. నా వల్ల నేనే కావాలని తీశాను అని చెప్పి ఇప్పుడు అంటాం. అప్పుడేమో 'మగధీర' టైంలోనేమో చిరంజీవి గారు లాంటి వ్యక్తి చాలా బలమైన సినిమాలు, మంచి హిట్లు ఇచ్చారు నాకు. ఆయన కృతజ్ఞతగా నేను ఆయనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను. అందుకనే చరణ్‌తో ఆ సినిమా తీస్తే బావుంటుందనిపించింది. మంచి సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. కొంచెం లాస్ వచ్చినా నేను భరిస్తాను. చిరంజీవి గారికి ఒక మంచి సినిమా నేను ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయి తరపున నేను చూపించాలి అనే ప్రయత్నం అప్పట్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని 2 పక్కన పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని అల్లు అరవింద్ గారిలో ఎలాంటి మార్పొచ్చింది? కొడుకుని ఇంకా బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే కోరిక, తన స్థాయిని ఇంకా తగ్గించుకుంటున్నారా అదే పనిలో? అంటే చిరంజీవి గారి కుటుంబం అంటే అందరికీ ఆదర్శంగా నిలిచేది. దాంట్లో అల్లు అరవింద్ గారు కూడా, అల్లు అర్జున్ గారు కూడా ఎప్పుడు వేరు చేసి ఎవరు చూడల. కానీ ఎందుకని వీళ్ళే వేరు చేసుకుంటున్నారు? మీకు మీరే ఎందుకని బయటికి రావాలనుకుంటున్నారు? మీరందరూ కలిసుంటేనే మీకు బలం. మిమ్మల్ని అందరూ కూడా కృష్ణార్జునులు అని చెప్పి చాలా బలంగా అనుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఒక సినిమాని జడ్జ్ చేయాలన్నా, ఒక సినిమాని ఎలా చూపించాలన్నదో మీ ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేస్తే ఇది హిట్టా, ఫ్లాపా అనేది మీకు ముందే తెలుస్తదని ఒక ఇది ఉండేది. కష్టాల్లో మీరు ఇద్దరు కలిసి ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. అలాంటిది మీరిద్దరూ ఏదో విడిపోయి 10 మంది మీ వేలు మీ వైపు చూపించుకునే ప్రయత్నాలు మీరు చేయొద్దు అల్లు అరవింద్ గారు. దయచేసి మీరు మీ కుటుంబం అంతా కలిసి ఉండాలి. మీరందరూ బావుంటేనే ఆంధ్రప్రదేశ్‌కి, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరొస్తుంది. మీలాంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలే తప్ప మిమ్మల్ని మీకు వేలు పెట్టి చూపించుకునే ప్రయత్నం చేయొద్దు. డెఫినిట్‌గా మీలాంటి వాళ్ళందరూ మెగా ఫ్యామిలీలో ఒక బలమైనటువంటి వ్యక్తులుగానే మేమందరం చూస్తాం. మెగా ఫ్యాన్స్ అందరూ చూస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు డెఫినిట్‌గా ఉంటది. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా సినిమాలు అందరితో కలిసి సినిమాలు చేయటం అనేది చాలా బలంగా చూస్తున్నారు. సో, దానిని చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి దానిగానే చూసారు తప్ప, మీకంటూ సెపరేటు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. కానీ ఆ కుటుంబాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది వాదన. కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇది కరెక్ట్ కాదు. మీ స్థాయిని పెంచే విధంగా మీ మాటలు, మీ వ్యక్తిత్వం, మీ నడవడిక ఉండాలి గానీ, ఇంకా తగ్గిపోయేలాగా, ఇంకా దిగజారిపోయేలాగా ఇప్పటికే చాలా మందితో తిట్లు తింటున్నారు అల్లు అరవింద్ గారు. ఈ వ్యవహార శైలిపై, ఆయన వ్యక్తిత్వంపై, ఆయన యాటిట్యూడ్‌పై. దానికి మీరు కొనసాగింపుగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటివి?
ఇది కరెక్ట్ కాదు. మీరందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే మంచి ఒక కుటుంబంగా మీకు పేరుంటది. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే అందరికీ ఆదర్శంగా నిలవాలి తప్ప ఇలా వద్దు అనేది మా కోరిక.